స్టాప్ ఇట్ మధు. ఈ విషయంలో ఎవరేం మాట్లాడినా సహించేది లేదు. నేను నా కోడలికి మాటిచ్చా. ఊపిరాగిపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, అంతే. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకీ విషయం గురించి డిస్కషన్ రాకూడదు. నేను చూసుకుంటాను. భగవంతుడా, అత్తయ్య చూస్తే ఎక్కడ 1% కూడా వెనక్కి తగ్గేలా లేరు. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాక, ఆ కేసు మొదలయ్యాక ఎన్ని గొడవలు జరుగుతాయో ఏమో. ఈ గొడవల్లో అసలు నిజం బయటపడిపోతే భగవంతుడా, ఈ ఆస్తి కోసమే అత్తయ్య ఇంత ఆలోచిస్తుంటే ఇక అసలు నిజం తెలిస్తే ఎలా ఉంటుంది? అసలు ఏం జరుగుతోంది? ఉన్న సమస్య నుంచి ఎలా బయటపడదామని ఆలోచిస్తుంటే ఎవరో కావాలనే చేస్తున్నట్టు ఈ కొత్త కొత్త సమస్యలేంటి? అసలు నిజంగా కనకం కనిపించట్లేదా? బ్రాహ్మణి అన్నట్టు నాటకం ఆడుతోందా? కనకంకేమీ కాకపోతే ఇన్ని రోజులు నాకు ఫోన్ చేయకుండా ఉండదే. లేకపోతే నాకు ఫోన్ చేయకపోవడం కూడా నాటకంలో భాగమేనా? కావాలని చేస్తోందా? అసలు ఎందుకిలా చేస్తోంది? నా వల్ల జీవితం నాశనం అయిపోయింది అంది. పెళ్లి చేసుకోవాలి అంది. చేసుకున్నా కదా, ఇంకేం కావాలి? ఎందుకు నా జీవితంతోనూ, నా జీవితంతో ముడిపడి ఉన్న మనుషులతోనూ ఇలా ఆడుకుంటోంది? మాటిచ్చినావు, చేయలేదనుకో గదే కిరోసిన్ డబ్బాతో ఆ ఇంటికొచ్చి బ్రాహ్మణి ముందు పోసుకొని తగలెట్టుకుంటా. క్షమించమ్మా. అయ్యో, ఏంటి మావయ్య ఇది? అవునమ్మా,
కనకం కావాలనే చేస్తుందనిపిస్తోంది మావయ్య. లేకపోతే ఆ అత్తయ్య నా పేరున రాసిన ఆస్తినే రాసిమ్మని మిమ్మల్ని బలవంతం చేయడం ఏంటి? ఉన్నట్టుండి కనకం కనిపించకపోవడం ఏంటి? మనమే ఏదో చేశామని గొడవ చేయడం ఏంటి? కావాలని చేస్తున్నారు మావయ్య. వాళ్ళ ఉద్దేశం వేరే ఏదో ఉంది. ఎవరు మావయ్య? కనక మనిషమ్మా. వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉన్నారు మావయ్య. ఇంకా ఏదో చేయాలని చూస్తున్నారు. మీరు ముందు మాట్లాడి అమ్మవారి చెట్టు దగ్గరికి రమ్మని చెప్పండి. వాళ్ళ సంగతి ఏంటో చూద్దాం. హలో హలో పెద్దాయనా, ఎక్కడున్నారా? ఉన్నారా, వెళ్ళిపోయారా? లే పెద్దాయనా, ఏడనే ఉన్నాం. సరే, అమ్మవారి చెట్టు దగ్గరికి రండి. నేను అక్కడికి వచ్చాక మాట్లాడదాం. సరే పెద్దాయనా. పదమ్మా, వెళ్దాం. ఏంది పెద్దయినా, కలవనికి ఇప్పుడు కుదిరిందా? అసలు ఏమైతుందో సమజైతుందా? మా అక్క కనిపించట్లేదు. నీకు పెండ్లం అవుతుంది కదా, కొంచెం కూడా చల్లం లేదేంది? ఉందా పోయిందా అనైనా ఆలోచిస్తున్నావా? ఎందుకు ఆలోచిస్తాడక్క? అక్క పోతేనే మంచిది కదా, ఏ గోలా ఉండదు. అసలు ఇదంతా ఈ పెద్దాయన చేసిండేమో. నేను చేయడం ఏంట్రా? పిచ్చెక్కిందా? అసలు ఏం జరిగిందో చెప్పండి. అరే, ఈడ నీ పెండ్లమే ఏదో చేసిందంటే మళ్ళా మమ్మల్ని అడుగుతావేంది? అయినా నిజంగా మా అక్క కోసం బాధపడేటోడివైతే ఇట్ట గమ్మునుండవు. రాత్రి నేనొచ్చి గోలు చేసినప్పుడే మాతో బయలుదేరి వచ్చేటోడివి. అయినా ఈడ నీ పెండ్లం బిడ్డలే నీకెక్కువ కదా. మా అక్క మేము ఎట్టపోతే నీకేంది? మేమేదో బాధలు పడి పోలీస్ కంప్లైంట్ ఇస్తే నీ పెండ్లం డీజీపీతో మాట్లాడి తిరిగి మాకే ధమ్కి ఇస్తాంది. మా అక్కకి ఏదైనా అయితే నువ్వే జవాబు చెప్పాలి పెద్దాయనా. మళ్ళీ నిజంగా నాకేమీ తెలియదు. మీ అక్కయ్య ఎక్కడో ఉండి ఇలా నాటకాలు ఆడుతోందని అందరూ అంటున్నారు. నీకు తెలిస్తే చెప్పు, ఇలాంటి వేషాలేమొద్దు. వేషాలేస్తుంది నువ్వా మేమా? చూడు పెద్దాయనా, నువ్వేం చేస్తావో మాకు తెలియదు. పొద్దున కల్లా మా అక్క మా ఇంట్లో ఉండాలా, లేదంటే మా అక్క ముగుడు నువ్వేనని ఆడ నీ పెళ్ళానికి పోయి చెప్తా. హేయ్ హేయ్ నోర్మై, మాట్లాడేవంటే పళ్ళు రాలగొడతాను. అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా? అక్క ఫోన్ తీసుకో. అక్క ఫోన్ తీసుకో. వదలు వదలు బే. ఫోన్ వదలు. వదలండి. ఫోన్ నాది. వదలమంటున్నానా? వదలండి. ఫోన్ చూస్తామంటేనే ఇంత భయపడుతున్నారంటే ఏదో ఉంది. మీ అక్క ఎక్కడుందో మీకు తెలుసు. మీరిద్దరూ ఆవిడతో మాట్లాడుతున్నారు కదా.
కిడ్నాప్ అయింది ఎక్కడుందో తెలియదన్నారు కదా, మరి కాల్స్ ఎలా వెళ్ళాయి? చెప్పరా? కిడ్నాప్ అయిన మీ అక్కతో ఎన్నిసార్లు మాట్లాడావు? ఫోన్ చేస్తే మాట్లాడినట్టేనా? అక్క ఏడుందా ఎట్టుందా ఫోన్ ఎత్తకపోద్దా అని నేను చేసినట్టే వాడు చేసుంటాడు. అట్టయితే నా ఫోన్లో కూడా అట్లనే ఉన్నాయి. కానీ ఎంత చేసినా ఫోన్ అయితే తీయట్లేదు, మాట్లాడట్లేదు. సరే అది చూద్దాం. వచ్చి వాయిస్తాను ఏమనుకున్నావో? ఎక్కడో దాక్కుని కిడ్నాప్ చేశామని చెప్పి నాటకాలాడి మా అత్తయ్య మీద కేసు పెట్టిస్తావా? నాటకాలాడుతుంది మీరు. నార్మై, ఇంకా అబద్ధాలు ఆడావంటే నాలుగు కోస్తాను. ఎందుకే ఈ నాటకాలు? ఇలా కేసులు పెడితే భయపడి ఆ సైట్ నీకు వదిలేస్తావనా? మా అత్తయ్య సంగతి నీకు తెలీదు. మా అత్తయ్యతో పెట్టుకుని పెద్ద పెద్ద కార్పొరేట్ వాళ్లే తోకలు ముడిచారు. నువ్వెంత? ఆ సైట్ లాక్కోవడం కాదు కదా, అందులో అడుగు కూడా పెట్టనివ్వదు. మీ అత్త సంగతి నీకు తెలుసు, కానీ నా సంగతి నీకు తెల్వదే. ఒక్కసారి రోడ్డు మీదకొచ్చి నోరిప్పిన్నే అనుకో, మీ అత్తకు బతికే లేకుండా పోతుంది. ఆపవే. నువ్వేం మాట్లాడుతున్నావో, ఏం చెప్పి భయపెట్టాలనుకుంటున్నావో నాకు తెలిసే. నా కంఠంలో ప్రాణం ఉండగా మా అత్తయ్య నీడను కూడా తాకలేవు. నీకు బతుకు మీద ఏ మాత్రమైనా ఆశలు మిగిలుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకునుండు. విన్నారు కదా? ఇంకొకసారి మీ అక్కకు అర్థమయ్యేలా చెప్పండి. పదండి మావయ్య. నాకు తెలిసి మీ అక్క నీ కూడా తెలియకుండా ఈ నాటకం ఆడుతున్నట్టుంది. జాగ్రత్త. ఏంద్రా ఇది? పొద్దుటి నుంచి నేను ఫోన్ చేస్తుంటే అక్క తీయలేదు. ఇప్పుడు నువ్వు జైగానే తీసిందే. వాళ్ళు చూడు, మనం కలిసి నాటకాలు ఆడుతున్నావు అని ఎట్లా మాట్లాడుతున్నారు.
మళ్ళీ ఏందక్క ఈ లొల్లి? ఏమైంది నీకు? ఏడున్నావు? వాడు నిజంగానే నిన్ను కిడ్నాప్ చేసిండా? కిడ్నాప్ చేయకపోతే అబద్ధం చెప్తానా? ఇప్పుడే వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చేసిన. మీరు ఆడనే ఉండండి, ఏం చేయాలో చెప్తా. ఏంటోనక్క అసలు ఈ ఆస్తులేందో, ఈ గోలేందో. వద్దంటే నువ్వు వినిపించుకోవేంది? బంగారం లాంటి ఆస్తి ఎట్టా వద్దనుకుంటాం? అయినా గదంతా నేను చూసుకుంటా కదా, నువ్వు వాడనే ఉండు. మళ్ళా ఫోన్ చేస్తే ఏం చేయాలనో చెప్తా. వస్తే మృదులా నాకే దమ్కి ఇస్తావా? వదల్ని, నీ అంతు చూడందే నిన్ను వదిలిపెట్టను. చచ్చా, ఈరోజు కూడా ప్యాంట్ ఏంటి? తలైవ రజనీకాంత్ స్టైల్ లుంగి డాన్స్. అయినా అందరూ అలా ఇలా కట్టేస్తారు, నాకు మాత్రం సెట్ అవ్వట్లేదేంటి? తలైవా లుంగి డాన్స్ 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 ఆల్ ద రజనీ ఫ్యాన్స్. ఏంటి ఎందుకు అలా చేస్తున్నావు? ఆడ దాక్కున్నావేంది? బయటికి రా. ఇప్పుడు చెయ్యి లంగి డాన్స్ లంగి డాన్స్. పిచ్చి మొహం పోవే. కనీసం ఒక మగాడని కూడా ఆలోచించకుండా పండగ పూట వస్త్రాపహరణం చేస్తావా? హే భగవాన్, అర్ధరాత్రి అమ్మాయిల శీలానికే కాదు అబ్బాయిల శీలాలకు కూడా రక్షణ లేకుండా పోతుంది దేవుడా. ఆడపిల్ల లెక్క ఊరికి గొడవ చేస్తావేంది? ఏ ఆడపిల్ల శీలానికి విలువ ఉంటుందా? మగాళ్ళ శీలానికి విలువ లేదా? నేను భోగి మంట దగ్గరికి వెళ్ళాలి, లుంగి ఇవే. నువ్వే మగాడివిరా బాబు. పెళ్ళాం ముందుకి షార్ట్లో రానికి కూడా సిగ్గుపడుతున్నావు. వస్తావా? నన్ను రమ్మంటావా? రావద్దు. మంచిగుండ చెప్తున్నాను. ప్లీజ్ వద్దు. ఏం చేస్తావు? మంచిగుండ చెప్తున్నాను. వద్దు 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 మాన్సి. ఎందిబే ఎట్టాక ఉంది వాళ్ళు. వద్దు 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 మాన్సి వద్దు. ముందుకు రావద్దు 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 రావద్దు. నేను రాను నేను వెళ్ళు. ప్లీజ్ 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 వద్దు నేను రాను నేను వెళ్ళు. ప్లీజ్ 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 వద్దు వద్దు అమ్మో. వద్దు వద్దు చెప్తున్నా. ఏడికిరా పోయేది నువ్వు? వద్దు
ఏయ్ ఏంటి మీదకి వస్తున్నావు? వద్దు, వెళ్ళిపో ప్లీజ్, వెళ్ళిపోవే. లంగి కావాలనా? సరే తీసుకో. అరే సాడిస్ట్ మొహం దానా, ఆటలు ఆడుతున్నావేంటి? ఇవ్వవే. సరే ఇస్తా, కానీ నీకు బంపర్ ఆఫర్ ఇస్తా. అది తీసుకొని అప్పుడు లుంగి తీసుకో.